ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నేను స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ని ఎలా కిల్ చేయాలని కదా నువ్వు ఇంతలా ఆలోచన చేస్తున్నావు. చెయ్, బాగా చెయ్. నువ్వు ఎంత థింక్ చేసినా నేనేం ఫంక్ అవ్వను. నువ్వు ఫంక్ అయ్యే విషయం ఒకటి చెప్పనా? చెప్పు. నువ్వు నన్ను టార్గెట్ చేస్తూ ఏదో ప్లాన్ చేసావు కదూ. అందుకే కదా ఇందాక ఆ పొలిటీషియన్ ముందు నా గురించి అంత పాజిటివ్గా మాట్లాడావు. నీ పాజిటివ్ మాటల వెనక ఏదో నెగిటివ్ మంత్రం ఉందని నాకు తెలుసు మధు. అదేంటో చెప్పు చెప్పు మధు. నువ్వు సూపర్ సింధు, నువ్వు సూపర్. ఎప్పుడు నాకంటే ఒక అడుగు ముందే ఆలోచిస్తావు. కానీ ఇప్పుడు మాత్రం నేను నీకంటే 10 అడుగులు ముందున్నాను. అర్థం కాలేదా? నువ్వు బామ్మ కలిసి ఆడుతున్న నాటకం విషయం నాకు ఎప్పుడూ తెలుసు. ఏంటి, షాక్ అయ్యావా? ఇంతకు మించిన షాక్ నీకింకొకటుంది చెప్పనా? పాపం, నా ప్రాజెక్టుని చెడగొట్టాలని నువ్వు ఏదో ప్లాన్ చేసుకుని పని కట్టుకుని మరీ మాతో ఇక్కడికొచ్చావు కదా. ఐ నో, నువ్వు ఊహించిందైతే అస్సలు జరగదు. నువ్వు ఊహించనిది మాత్రం ఒకటి జరగబోతుంది. ఏంటి మధు అది? చెప్పు, ఏం చేస్తున్నావో చెప్పు. బామ్మ అదే మీ భాగ్యం ప్రాణాలిప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాయి సింధు. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నా భాగ్యాన్ని ఏం చేసావు చెప్పు. నేనేం చేయలేదు సింధు, అంతా నువ్వే చేసావు. నీ భాగ్యం గుండె నొప్పితో అల్లాడిపోతుందంట. నిజమా? ఏం జరిగిందో చెప్పు, ఏం జరిగిందో చెప్పు. నువ్వు భాగ్యం గురించి చెప్పేది నిజమా? అయ్యో నిజం సింధు. నువ్వు ఇక్కడే మాతో పాటు ఉండి నా ప్రాజెక్టుని ఆపుతావా, లేదా ఇంటికి వెళ్ళి నీ భాగ్యం ప్రాణాలు కాపాడుకుంటావా? చాయిస్ ఇస్ యువర్స్. ఇలాంటి సిచ్యువేషన్లో ఆలోచన, సమయం ఈ రెండు చాలా విలువైనవి. వాటిని వేస్ట్ చేసుకోకు సింధు. ఇక్కడ ప్రాజెక్ట్, అక్కడ బామ్మ. ఏది ముఖ్యమో ఆలోచించుకో, సరేనా? భాగ్యం పరిస్థితి ఎలా ఉందో మావయ్యకి ఫోన్ చేసి కనుక్కుందాం. మావయ్య ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అత్తయ్య, అత్తయ్య, చంద్ర నువ్వేం దిగులు పడకు చంద్ర, అత్తయ్య గారికి ఏమీ కాదు. ఒరే తేజ, కొంచెం త్వరగా తీసుకెళ్ళరా. అలాగే నాన్న, దగ్గరకు వచ్చేసాం, ఇంకొక 5 minutes లో వెళ్ళిపోతాం. అత్తయ్య, అమ్మా, పాపం భాగ్యం పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో, ఏం అర్థం కావడం లేదు.
అత్తయ్య అత్తయ్య అమ్మా వచ్చేసాం నాన్న, కంగారు పడకండి. సార్, మా ప్రాజెక్ట్ గురించి మీకు డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, చెప్పండి. మీరు మా కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయబోయే గవర్నమెంట్ ల్యాండ్ ఇది. మేము కట్టబోయే ప్రాజెక్ట్ తాలూకు టోటల్ ప్లాన్ ఇది. ఓకే. ఇదిగోండి ఇక్కడ. మీ భాగ్యం గుండె నొప్పితో అల్లాడిపోతుందంట. డాక్టర్ 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 అత్తయ్య అమ్మా డాక్టర్ 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 ఏంటండి, ఏమైంది? సార్, మా అమ్మ గుండె నొప్పి అంటూ స్పృహ తప్పి పడిపోయింది సార్. అవును డాక్టర్ గారు, ఎలాగైనా సరే మా అత్తయ్యని కాపాడండి. పేషెంట్ వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్ చేయండి. ఓకే, Come సార్. on. భగవంతుడా, మా అమ్మకి ఏం కాకుండా చూడు. నువ్వు ఇక్కడే మాతో పాటు ఉండి నా ప్రాజెక్టుని ఆపుతావా, లేదా ఇంటికి వెళ్ళి నీ భాగ్యం ప్రాణాలు కాపాడుకుంటావా? చాయిస్ ఇస్ యువర్స్. నేను భాగ్యం కోసం వెళ్ళాలి, ప్రాజెక్ట్ గురించి ఆగడం కాదు. నా వల్ల కావడం లేదు, నేను ఇక్కడ ఉండలేను. ఏమైందమ్మా సింధు? మేడం, నాకు హెల్త్ సరిగ్గా లేదు, నేను ఇంటికి వెళ్తాను మేడం. అదేంటి సింధు, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, సడన్గా ఏమైంది నీకు? ఏమైందో తెలీదు, విపరీతమైన తలనొప్పి, భరించలేకపోతున్నాను. మీరు మీటింగ్ ఫినిష్ చేసుకుని వచ్చేయండి, నేను వెళ్తాను. యష్, ఆగు సింధు. దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు తాగొస్తాను. సరే చంద్ర. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. అర్జెంటుగా ఒక కాల్ చేయాలి, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? అలాగే సార్, తీసుకోండి. థ్యాంక్స్ అండి. హలో, ఎవరు? అమ్మ సింధు, నేనమ్మా. మావయ్య, మావయ్య, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? భాగ్యానికి ఎలా ఉంది? మా అమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చామమ్మా. ఇక్కడ అమ్మకి అన్ని టెస్టులు చేస్తున్నారు.
నాకెందుకో చాలా కంగారుగా ఉందమ్మా. టెస్ట్ చేస్తున్నారా? అవునమ్మా సింధు, తాము కూడా ఇక్కడే ఉంది. ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వస్తే మా అమ్మకి ఏ జబ్బు లేదని డాక్టర్ తాముకి చెప్పేస్తాడమ్మా. అప్పుడు మనం ఆడే నాటకం విషయం కూడా మొత్తం బయటికి వచ్చేస్తుంది. నాకిప్పుడు చాలా టెన్షన్గా ఉందమ్మా. నువ్వు ఇక్కడికి వచ్చేసేయమ్మా. ఇక్కడికి వచ్చేసేయమ్మా. ఇప్పుడే వస్తాను మావయ్య, కంగారు పడకండి. అడ్రస్ చెప్పండి. ఏ హాస్పిటల్ అంటే? నువ్వు త్వరగా వచ్చేసేయమ్మా. మావయ్య మీరేం కంగారు పడకండి, నేను వచ్చేస్తున్నాను. అలాగేనమ్మా, నువ్వు త్వరగా వచ్చేసేయ్. సరే మావయ్య, వచ్చేస్తున్నాను. సరే, ఉంటాను. థ్యాంక్స్ అమ్మా. ఇట్స్ ఓకే సార్. అమ్మా, నేను ఒక ఫోన్ మాట్లాడొస్తాను. హలో, ఆ ప్రాజెక్ట్లో ఏదో మిస్క్యూలున్నాయి. ఆ గవర్నమెంట్ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉన్నట్టు సమాచారం. ఎలా అయినా సరే సార్ని కాల్ చేసి ప్రాజెక్ట్ అప్రూవల్ చేసేలా కమిట్ చేయాలి. సార్, ఏంటి సార్ అలా వచ్చేసారు? మీరేదో చేస్తారని మీ దగ్గరికి వస్తే మీరు కూడా ఏంటి సార్ అలా భయపడుతున్నారు? భయపడికి ఏం చేయమంటావు? నీదేం పోయింది? ఏమైనా చేస్తావు. రేపు పబ్లిక్లో ప్రెస్ వాళ్ళ ముందు ఇరుక్కునేది నేను కదా. నా వల్ల కాదు మధు, నేనేం చేయలేను. సారీ. అయినా నీ ప్రాజెక్ట్లో లిటికేషన్స్ ఉన్నమాట నిజం. అయినా సరే నీకోసం ప్రాజెక్ట్ అప్రూవ్ చేపిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ విషయం మీడియా దాకా వెళ్ళింది. ఈ న్యూస్ చూశాక నీ ప్రాజెక్ట్లో నేను ఇన్వాల్వ్ అయ్యానని మీడియాకి తెలిస్తే ఏకి పారేస్తారు. అసలు నా పదవికే ఎసరు పెడతారు. ఏం చూసుకొని నేను రిస్క్ చేయాలి? నువ్వే చెప్పు. ఏదో రకంగా ట్రాప్ చేసి నా దారిలోకి తెచ్చుకోవాలి. ప్లీజ్ సార్, నెక్స్ట్ మంత్ 25కి మనమిద్దరం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం. ఇద్దరం కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దాం. దీనికి మీకు ఓకేనా సార్? ఓకే, కానీ ఇంకేం మాట్లాడకండి, మీరు ఫిక్స్ అయిపోండి. నేను మీతో ట్రిప్కి రావాలి అంటే, అది కావాలి అంటే, దానికంటే ముందు మీరు నా ప్రాజెక్ట్ ఫైనల్ చేసి అప్రూవల్ చేయాలి. మీకు ఈ డీల్ ఓకేనా సార్? ఓకే, అయితే ఇంకేం వద్దు సార్. నేను మీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నారుగా, అందుకే ఇలా ఆలోచించాను. కానీ మీరు చేయాల్సిన పనల్లా ఒక్కటే, నా ప్రాజెక్ట్ని ఫైనల్ చేయాలి. మీ కాన్సంట్రేషన్ దాని మీద ఉంచండి, నా కాన్సంట్రేషన్ మీ మీద ఉంచుతాను. ఓకేనా సార్? ఆ సింధు చేసిన పనికి ఈ ముసలోని కూడా నేను ప్యాంపర్ చేయాల్సి వచ్చింది. సార్, కింద మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని నేను వాళ్ళతో చెప్తాను. ఓకేనా? ఓకే. బాయ్ సార్. బాయ్ సార్. యాహూ! వదిన, సార్తో మాట్లాడావా? ఏంటంట, ఏమన్నారు?
టీవీలో వచ్చిందంతా బోగస్ అని చెప్పాను. సార్ కూల్ అయ్యారు, మనకి సపోర్ట్ చేస్తానన్నారు. సార్ సపోర్ట్ చేయరేమోనని చాలా టెన్షన్ పడ్డాను వదిన. ఎలాగైతేనే సార్ నొప్పించావు, చాలా థ్యాంక్స్ వదిన. ఇదంతా సింధు చేసిన పని మరిది గారు. అందుకే కరెక్ట్ టైంకి మీటింగ్ నుంచి వెళ్ళిపోయింది. మీరే చూశారు కదా. మధు, ఆధారాలు లేకుండా సింధు మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. మేడం, నేనన్నది నిందో లేక నిజమో త్వరలో మీకే తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ని ఎవరు ఆపాలనుకున్నా సరే నేను వదలను. మా మరిది గారి పేరు నిలబెట్టడం కోసమైనా సరే ఈ ప్రాజెక్ట్ని నేను ఓకే చేయించి తీరుతాను. మీరేం టెన్షన్ పెట్టుకోకండి మేడం. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నేను జరిపిస్తాను. మరిది గారు, పదండి వెళ్దాం. పదండి. రండి రండి మేడం. మేడం. మావయ్య, అమ్మా సింధు, అమ్మా సింధు, మావయ్య, భాగ్యం ఎక్కడా? మా అమ్మకి స్కానింగ్ చేసి ఇంతకు ముందే ఐసీ వార్డుకి షిఫ్ట్ చేశారమ్మా. హా? అయ్యో, అసలు భాగ్యానికి ఏం జరిగింది? అమ్మ టిఫిన్ చేస్తుంటే సడన్ గా విపరీతమైన దగ్గు వచ్చింది. గుండె నొప్పి అంటూ ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పడింది. స్పృహ తప్పి పడిపోయింది. డాక్టర్ గారు మరి భాగ్యాన్ని చెక్ చేశారా? కంగారు పడాల్సిన అవసరం లేదు. హై బీపీ వల్లే అలా జరిగింది. ఇప్పుడు బాగానే ఉందన్నారమ్మా. భాగ్యం ఎక్కడుంది మావయ్య? నేను వెంటనే భాగ్యాన్ని చూడాలి. భాగ్యం ఎక్కడుందో చెప్పండి మావయ్య. రామ్మా, నేను తీసుకెళ్తాను. రా సింధు, అటు అటువైపు, అటు ఇలా ఇటా? అమ్మా. ఎక్కడ మావయ్య? ఇటే అమ్మా. భాగ్యం, భాగ్యం, భాగ్యం. సిస్టర్, మా భాగ్యం ఎప్పుడు స్పృహలోకి వస్తుంది? కొంచెం టైం పడుతుంది మేడం. అయినా మీరు ఇక్కడ ఉండకూడదు. ప్లీజ్ దయచేసి బయట వెయిట్ చేయండి. భాగ్యం, వెళ్ళండి మేడం. రామ్మా. మరి ఆ డాక్టర్ అలా ఎందుకు చెప్పారు? నిజంగా అతను డాక్టర్ అయితే మీతో అలా చెప్పుండకూడదు. కానీ అలా చెప్పాడు అంటే అతను ఫేక్ డాక్టర్ అయినా అయి ఉండాలి, లేదా మీ అత్తయ్య గారికి లంగ్ ఇష్యూ లేకపోయినా ఉందని చెప్పి నాటకమైనా ఆడుతూ ఉండాలి. ఎందుకైనా మంచిది ఆ డాక్టర్ని ఒకసారి ఎంక్వైరీ చేయండి. లేదు డాక్టర్, మా అమ్మ చెప్పింది నిజమే. మా బామ్మ రెగ్యులర్గా లంగ్ ప్రాబ్లంతో కూడా బాధపడుతుంది. ఆస్మా కూడా ఉంది. ఇదిగో రెగ్యులర్గా ఇన్హేలర్ కూడా వాడుతుంది. కావాలంటే మీరు చూడండి. ఈ ఇన్హేలర్లో అసలు మెడిసినే లేదండి. ఇది ఒట్టి డమ్మీ. నాకు డౌట్ వస్తుందండి. మీ అత్తయ్య గారు కూడా ఏదో నాటకం ఆడుతున్నారని అనిపిస్తుంది. సింధు అర్ధరాత్రి దొంగచాటుగా బిర్యానీ తీసుకెళ్లి మీ అత్తయ్య గారి చేత తినిపిస్తుంది. నిజంగా మీ అత్తయ్య గారికి అనారోగ్యం ఉంటే బిర్యానీ ఎందుకు తింటా ఉంటారు చెప్పు? ఒకవేళ మైల్డ్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చినేమో. హాస్పిటల్ తీసుకెళ్దాం. ఇప్పుడిప్పుడే నాకు కొంచెం కొంచెంగా అర్థమవుతుంది డాక్టర్. సరే డాక్టర్, నేను చూసుకుంటాను. ఆ రిపోర్ట్స్ ఇవ్వండి. ఏంటమ్మా ఇది? బామ్మ కూడా మన దగ్గర నాటకం ఆడుతుందా? అసలు ఏం జరుగుతుందమ్మా మన ఇంట్లో? ఇంటికెళ్ళి తేల్చుకుందాం పద తేజ. అమ్మా,
ఉంటాం డాక్టర్. అలాగే పద తేజ. మంచిది. థ్యాంక్ యూ డాక్టర్. సింధు బామ్మ, మీ ఇద్దరు అయిపోయారు మా అమ్మ చేతిలో. సింధు, మీ అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు. పదమ్మ వెళదాం. పదమ్మా. నేను చెప్పాను కదండి, మీ అత్తయ్య గారికి ఎలాంటి లంగ్ ఇన్ఫెక్షన్ లేదు అని. అమ్మా, మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నేను చెప్పిందే చెప్తారు. ఎందుకంటే ఈ రిపోర్ట్స్లో అదే ఉంది కాబట్టి. అతను ఫేక్ డాక్టర్ అయినా అయి ఉండాలి, లేదా మీ అత్తయ్య గారికి లంగ్ ఇష్యూ లేకపోయినా ఉందని చెప్పి నాటకమైనా ఆడుతూ ఉండాలి. అత్తయ్య గారికి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది అత్తయ్య, మీరేం కంగారు పడకండి. దాము, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? ఏమైందాము? ఎందుకలా ఉన్నావు? ఏమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? అన్నయ్య, ఏం జరిగింది? మార్నింగ్ బామ్మ టిఫిన్ తింటూ సడన్గా విపరీతంగా దగ్గుతూ ఊపిరి ఆడక గుండె నొప్పి అంటూ స్పృహ తప్పి పడిపోయిందిరా. భాగ్యం? అవునా? అవునరా. బామ్మని హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకొచ్చేసాం. అమ్మ కూడా బామ్మకు అలా అయినప్పటి నుంచి చాలా డల్గా అనిపిస్తుంది. అవునా? అమ్మా, అమ్మా, ఇప్పుడు భాగ్యంకి ఎలా ఉందమ్మా? డాక్టర్ ఏమన్నారు? అమ్మా, నిన్నే ఏమన్నారమ్మా? ఏంటన్నా అమ్మ ఇంత సైలెంట్గా ఉంది? ఏం జరుగుతుంది? ఏమో తెలీదురా. అడిగినా సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉండిపోయింది. నా మందుల గురించి నా మనవరాలకి అన్నీ తెలుసు. వెళ్ళి సింధుని పిలుచుకురా. ఎప్పుడు అదేగా నాకిచ్చేది. ఆ రీహాబిలిటేషన్ సెంటర్ కంటే నువ్వు అయిన వాళ్ళ దగ్గర ఉంటేనే త్వరగా రికవర్ అవుతావు. ఈ రోజు మార్నింగ్ బామ్మగారి టెస్టులన్నీ చేయించాను. రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి. గతంలో కంటే ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాతే ఆమె హెల్త్ చాలా రికవరీ అయ్యింది. సింధు, ఇంతకీ భాగ్యం ఎక్కడ? భాగ్యం రూమ్లో నిద్రపోతుంది యష్. ఇప్పుడే వెళ్ళి నేను బామ్మని చూసొస్తా. ఆగు యష్. ఏంటమ్మా?
ఈ క్షణం నుంచి మీరిద్దరూ భార్యాభర్తలు. ఇంక మీ మధ్య ఎలాంటి దూరాలు ఉండవు. అపార్థాలు, అనుమానాలు ఇవన్నీ మర్చిపోయి నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉండు. నా నుంచి ఎలాంటి సమస్య కానీ ఒత్తిళ్లు పెట్టడం కానీ ఇక నుంచి మీకు ఉండవు. ఇన్నాళ్ళు మీరిద్దరూ కలవకుండా ఉండటానికి మధ్యలో అడ్డుగోడగా నిలిచింది నేనే కదా. అందుకే నా అంతట నేనే తప్పుకుంటున్నాను. క్షమాపణ అడుగుతావా లేకపోతే గెంటేయమంటావా? ఆగు. రేయ్, సింధు ఏం తప్పు చేసిందన్రా? మీ అమ్మ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి చెప్పు. సింధు మా ఇంట్లోకి రావడం కోసం నీకు లేని జబ్బుని క్రియేట్ చేసి మమ్మల్నందరినీ మోసం చేయడం తప్పు కాదా భాగ్యం? తప్పు కాదా? ఓహో, సింధు చేసింది తప్పన్నమాట, నటిస్తుందన్నమాట. సరేరా, పిల్లల కోసం, నీకోసం, అందరూ ఒకే కుటుంబంలాగా కలిసి ఉండడం కోసం సింధు చేసింది తప్పే. మరి మీరందరూ ఏం చేశారా? మీరు చేసింది తప్పులు కాదా? నేను ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి మీరందరూ తప్పుల మీద తప్పు, తప్పుల మీద తప్పు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు నా ముందు నటిస్తూనే ఉన్నారు కదరా. ఏవే దమయంతి, నువ్వు ఏ తప్పు చేయలేదా? నీ కోడలు సింధుకు పుట్టిన పిల్లల్ని దొంగతనంగా పురిట్లోనే ఎత్తుకొచ్చేశావు. మరి దీన్నేమంటారే? అది తప్పు కాదా? సింధు కన్న పిల్లల్ని తనకు కాకుండా చేయడం కోసం, సింధు ఈ ఇంటి కోడలుగా ఈ ఇంటికి రాకుండా ఉండడం కోసం బజార్ను పోయే సంధ్యని తీసుకొచ్చి నాటకవాడి యష్కి భార్యని చేశావు, పిల్లలకి తల్లిని చేశావు. దాన్ని నువ్వు కోడలుగా కూడా చేసుకోవాలనుకున్నావు కదే, అది నీ తప్పు కాదా? తప్పు కాదా? ఈ సింధు తన పిల్లల కోసం ఈ ఇంటి గుమ్మం తొక్కితే వీళ్ళు నీకు పుట్టిన పిల్లలు కాదు, సంజకు పుట్టిన పిల్లలని పచ్చి అబద్ధం ఆడావు. అయినా సరే పిల్లల కోసం సింధు పోరాటం చేస్తూనే ఆ సంజని, కన్యాకుమారిని అడ్డం పెట్టుకుని
నా మనవరాల్ని నానా రకాలుగా హింసలు పెట్టి బాధ పెట్టావు కదే. మరి నువ్వు చేసిందేంటి? తప్పు కదా? చెప్పు, ఇది తప్పు కాదా? దీన్నేమంటారే? చెప్పవే. ఏ ఆడదాని జీవితంలోనైనా ఉండేది తల్లిదండ్రులు, భర్త, పిల్లలు వీళ్లే ఉంటారు. సరే, సింధు దురదృష్టం, దాని తండ్రి దూరమై వెళ్ళిపోయాడు. తన తల్లిని, మేనత్తని వదిలేసి వాళ్ళకి చెప్పకుండా వచ్చేసింది. దానికి ఇంట్లో ఏం జరుగుతుందే? భర్తున్న దగ్గర కాలేదు. తన బిడ్డల భవిష్యత్తు ఎక్కడ నాశనం అవుతుందోనన్న బాధతో అందరం ఒకే కుటుంబంలా బ్రతికితే బ్రతకాలనే సింధు ఇదంతా చేసిందే. కానీ నువ్వేం చేసావు దమయంతి? సింధు ఎవరితోనో తిరిగిందని నిజం కాని నిందల్ని పట్టుకుని నీలో పుట్టిన అనుమానాన్ని పెనుభూతం చేసుకున్నావు. ఇదంతా నువ్వు చేసిన తప్పు కదా? ఎరా చంద్ర, నువ్వే తప్పు చేయలేదా? ఇంట్లో ఇంత జరుగుతున్నా కనీసం నేనున్నాను. ఈ ఇంటి పెద్దగా నాకొక మాట కూడా చెప్పకుండా సైలెంట్ గా ఉన్నావు కదరా. అన్నీ నా దగ్గర దాచిపెట్టావు. పెళ్ళాం తప్పు చేస్తున్నా, కొడుకు తప్పుడు మాటల్ని విని భార్యాభర్తలు దూరం అవుతున్నా అన్నీ తెలిసి మౌనంగా ఉన్నావు. తండ్రిగా కొడుకు కోడలి కాపురం సరిదిద్దాలన్న బాధ్యత తండ్రిగా నీకు లేదా? పెళ్ళానికి భయపడి నోరు మెదపకుండా సైలెంట్ గా ఉన్నావే, అది నువ్వు చేసిన తప్పు కాదా? చెప్పరా, తప్పు కాదా? ఎరయేష్, నువ్వే తప్పు చేయలేదా? తప్పులన్నీ సింధునే చేసిందా? ఎరా, నీ పెళ్ళాం ఘోరమైన తప్పులు చేసిందని అది నీ కళ్ళతో చూడకుండానే నిందలు మోపేసి సింధుని అనుమానించి దాని మెళ్ళో కట్టిన తాళిని నీ చేతులతోనే తెంచేశావు కదరా. నీ పెళ్ళాం కళ్ళ ముందే డబ్బులిస్తే నాటకవాడే ఆ కిరాయి మనిషి అదేరా ఆ సంధ్య. ఆ సంధ్య నీ భార్య అనే అబద్ధాన్ని చెప్పుకుంటూ తప్పుల మీద తప్పులు చేస్తూ కూడా సింధుని మోసం చేసి కూడా అదేదో గొప్ప పనిగా చెప్పుకుంటూ తిరిగావే. నువ్వు చేసిందేంట్రా? అది తప్పు కాదా? మీ అమ్మ సింధు పిల్లల్ని ఎత్తుకొచ్చేసినప్పుడు నాన్నగా నా పిల్లలు నా దగ్గర పెరుగుతారు అని నువ్వు ఆనందపడ్డావే తప్ప పురుట్లోనే పిల్లలు చనిపోయారనే అబద్ధం చెప్పి ఆ బిడ్డలు సింధు కళ్ళ ముందున్నా నీకు పుట్టలేదని మీ అమ్మ చెప్పినప్పుడు నువ్వు ఖండించకుండా ఉన్నావే, అది నువ్వు చేసిన తప్పు కాదా? మీ అమ్మ చేసిన తప్పుల్ని, మోసాల్ని అన్నిటిని నువ్వు సమర్థించుకుంటూ వచ్చావు కదరా. కనీసం నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బామ్మ, నేను సింధు విడిపోయాము, ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలు కాదు అని నాతో ఒక్క మాట అయినా చెప్పావారా? లేదే, చెప్పలేదు. మీ అమ్మ చెప్పినట్టుగా విని సింధుని నా ముందు భర్తగా నటించావు కదరా. ఏ, నువ్వు చేసింది తప్పు కాదా? మాట్లాడవేంట్రా, నువ్వు చేసింది తప్పు కాదా? అదిగో అదుంది కదా దమయంతి, నీ పెద్ద కోడలు,
ఇది మాత్రం తక్కువ తిందా? అబ్బో, ఇది చాలా ముదురు. ఎంతైనా నీ కోడలు కదా దమయంతి, అందుకే దీనికన్నీ నీ బుద్ధిలే వచ్చాయి. అత్తయ్య, మీకేం కాకూడదు, నేనే వెళ్ళిపోతాను అత్తయ్య. ఏ సింధు, ఇంక నీ నాటకాలు ఆపుతావా? నీకు దండం పెడతాను సింధు, కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఇప్పటికే నీ వల్ల ఈ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది. మా కుటుంబం మొత్తం నీ వల్ల బాధలు అనుభవిస్తుంది. సంతోషం అనేది లేకుండా మాకు దూరం అయిపోయింది. ఇప్పుడు మా అత్తయ్యని కూడా మాకు దూరం చేయకు సింధు, నీకు దండం పెడతాను. మా అత్తయ్యని మాకు దూరం చేయకు సింధు. ఆపవే నీ కన్నీళ్ళ డ్రామాలు. ఆ ఏడు పేదో మీ అత్త దగ్గర ఏడు. ఈ ఇంట్లో సంతోషం అనేదే లేకుండా పోయింది నా మనవరాలి వల్ల కాదే, నీ వల్లే. మీ అందరి వల్లే సర్వనాశనం అయిపోయింది. చూసావరా యష్, మా అత్తయ్యని నా భర్తని నాకు ఎంత వ్యతిరేకంగా మార్చేసిందో ఈ సింధు. చూసావారా, చివరికి మా అత్తయ్య కూడా ఇలాగే మాట్లాడుతుంది. అయిన వాళ్ల మధ్య అగాధాలు సృష్టించే ఈ సింధు రాక్షసి మన ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను. మీ బామ్మకి ఏ జబ్బు లేదని తేలిపోయింది కాబట్టి ఇక సింధు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఇకపై ఈ ఇంట్లో అదైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి, అంతే 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 అంతే. సరేనే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. సింధు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తే అదొక్కతే పోదు, దాంతో పాటు దాని భర్త పిల్లలు కూడా వెళ్లాల్సిందే. రాడు, వీడు నా కొడుకు. ఇక్కడే ఉంటాడు. యష్ నేను కన్న కొడుకు, వాడు నా మాటే వింటాడు. ఒరే యష్, ఆఖరిసారిగా అడుగుతున్నాను, సింధుతో పాటు వస్తావా రావా? ఒరేయ్, మళ్ళీ అడుగుతున్నాను, సింధుతో పాటు ఈ ఇంటి గడప దాటి నువ్వు వస్తావా రావా? సరేనే దాము, నీ కొడుకుని నీతో పాటే ఉండిపోమను. నేను నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాను. చంద్ర, రారా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మాట్లాడవేంట్రా?
అది మారదు. ఇది అస్సలు మారదు, మొండిది. భర్త దూరం అయితే ఆ బ్రతుకు ఎంత నరకంగా ఉంటుందో నీ భార్యకి అర్థం అవ్వాలిరా. రారా. ఏంటి చంద్ర ఆలోచిస్తున్నావు? మీ అమ్మ పిలుస్తుంది కదా, వెళ్ళు వెళ్ళు. ఎప్పుడైతే నువ్వు సింధు మీ అమ్మ కలిసి నన్ను మోసం చేస్తూ నాటకాన్ని మొదలు పెట్టావో ఆ రోజే నేను నీకు కానిదాన్ని అయిపోయాను కదా, అంతే కదా? ఇందాక నువ్వే అన్నావు కదా నీ దృష్టిలో నేను చచ్చిపోయాను అని. ఇంకా నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మీ అమ్మ పిలుస్తుంది కదా, వెళ్ళు చంద్ర, వెళ్ళు. అమ్మా, ఏంటమ్మా ఇది? నాన్న నువ్వు వెళ్ళిపోమంటున్నావు ఏంటమ్మా? ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది? రేయ్, నేను మీ నాన్నకి అవసరం లేనప్పుడు అలాంటప్పుడు నాకు మాత్రం మీ నాన్న అవసరం ఏముందిరా? నాకు ఎవ్వరు వద్దు. నువ్వు తేజ మీరిద్దరు చాలు. మీరిద్దరూ ఉంటే చాలు, నాకు ఇంకెవ్వరూ వద్దు. వెళ్ళు చంద్ర, ఇంకా నువ్వేం ఆలోచించకు. వెళ్ళు, నువ్వు ఎలాగో వాళ్ళ పార్టీయే కదా. ఈ క్షణం వరకు మా అమ్మ నన్ను రమ్మని చెప్తున్నా నేను ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నానో తెలుసా దాము? నువ్వు మారతావు, అందరినీ కలుపుకుపోతావనుకున్నా. నువ్వు మారవు. నీ మొండితనము మారద్దాము. ఇంత జరిగిన తర్వాత నీలో అసలు మార్పే కనిపించట్లేదు. చిచి, ఈ జన్మలో నీకు బుద్ధి రాదు. నీకు నీ కొడుకులుంటే మా అమ్మకు కూడా ఈ కొడుకున్నాడు. నా కోడలికి ఈ మామయ్య ఉంటాడు. వెళ్తాం. నువ్వు మారే వరకు నీకు దూరంగా వెళ్తాం. రామ్మా. మావయ్య మావయ్య మావయ్య, భాగ్యం వద్దు, భాగ్యం వద్దు, భాగ్యం. అసలు ఈ గొడవలన్నిటికీ కారణం నేను. కేవలం నా పిల్లలకి నాన్న ప్రేమతో పాటు నాన్నమ్మ అభిమానం కూడా అందాలని, అందరితో కలిసి ఉండాలని ఈ నాటకం ఆడడానికి ఒప్పుకున్నాను. కానీ నా వల్ల మీరందరూ విడిపోవాల్సిన పరిస్థితి వస్తే నా పిల్లల్ని తీసుకుని నేనే వెళ్ళిపోతాను మావయ్య. నా కోసం తొందరపడి మీరు అత్తయ్యకి దూరం కాకండి ప్లీజ్ మావయ్య. భర్త దూరం అయితే భార్య పడే బాధ, నరకం ఎలా ఉంటుందో నేను అనుభవిస్తున్నాను మావయ్య. ఆ బాధ, నరకం అత్తయ్య పడకూడదు మావయ్య. మీకు దండం పెడతాను, నా వల్ల మీరు దూరం కాకండి ప్లీజ్ మావయ్య. నా వల్ల దూరం కావద్దు మావయ్య. భాగ్యం ప్లీజ్, భాగ్యం నువ్వైనా మావయ్యకి చెప్పు. భాగ్యం చెప్పు. సిద్ధు, నువ్వింకా పిచ్చిదానిలో మాట్లాడతావేంటే? అసలు దానికి లేని బాధ నీకెందుకే? అయ్యో భాగ్యం, నీకు దండం పెడతాను భాగ్యం. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే భాగ్యం. ఏంటే వదిలేసేది? ఉంటే అందరం కలిసి ఇంట్లో ఉండాలి, లేదంటే మీ అత్త అన్నట్టుగా దూరంగా ఉండాలి. దమయంతి, నా కొడుకుని నా మనవరాల్ని తీసుకుని నేను పల్లెటూరు వెళ్ళిపోతున్నాను. నువ్వు కోరుకున్నట్టుగానే. పదవేసిండు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఈ జన్మలో నీకు బుద్ధి రాదు. నీకు నీ కొడుకులుంటే మా అమ్మకు కూడా ఈ కొడుకున్నాడు. నా కోడలికి ఈ మామయ్య ఉంటాడు.
ఏంటమ్మా నాన్న అలా వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నావా? ఇప్పుడెందుకమ్మా బాధపడతావు? నాన్న బామ్మ ఉన్నప్పుడు మీరు వెళ్ళొద్దు అని వాళ్ళ ముందు బాధపడుంటే ఇప్పుడు ఇలా జరుగుండేదా? చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా కన్నీళ్లు కారిస్తే నాన్న తిరిగి వస్తాడా? ఏదైతే జరగకూడదు అనుకున్నానో చివరికి అదే జరిగింది. నా పిల్లలు నాకు కాకుండా పోయారు. చివరికి నాన్న బామ్మ కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మనల్ని మోసం చేసిన ఆ సింధుని వదిలేసి మీ బామ్మ నాన్న నేనేదో తప్పు చేసినట్టు మోసం చేసినట్టు ఎలా మాట్లాడారో నువ్వే విన్నావు కదరా. నాన్న బామ్మ ఏదో ఆవేశంలో మాట్లాడారు నిజమే, కానీ నువ్వు కూడా తిరిగి అదే విధంగా మాట్లాడావు కదమ్మా. అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసావు. ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి నేనా కారణం? ఆ సింధు చేసిన తప్పులకి అసలు మన ఇల్లు చూర ఎలా తయారయ్యిందో, దానివల్ల ఇంత నష్టం జరిగినా నువ్వు తప్పంతా నాదే అంటావా? నీదే అమ్మా, ముమ్మాటికి తప్పంతా నీదే. నాటకం ఆడి సింధు మనల్ని మోసం చేసింది కరెక్టే, కానీ దానికి నువ్వు చేసిందేంటమ్మా? మధ్యలో బామ్మ నాన్న ఏం చేశారు? నువ్వు మూర్ఖంగా నాకు నా భర్తే అవసరం లేదు, నాకు నా కొడుకులున్నారు అనడం కరెక్టేనా? కనీసం నాన్న వెళ్ళిపోయేటప్పుడు అమ్మా నువ్వు పిలిస్తే నాన్న వస్తాడు అని నేను నిన్ను ఎంత బతిలాడాను. నాన్నని వెళ్ళకండి అని నువ్వు ఒక్క మాటేనా అన్నావా? అనలేదు. సింధుని నువ్వు మన ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అనకుండా ఉంటే అందరూ ఇక్కడే ఉండేవాళ్ళం కదా. నీ తొందరపాటు వల్లే నా పిల్లలు నా బామ్మ అందరూ నాకు దూరం అయ్యారు. ఎందుకమ్మా, ఎందుకలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు? నేను పిచ్చిదానిలా ప్రవర్తించానా? ఏ కాదా? అసలు ఏం మాట్లాడుతున్నావో తెలియని కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు. కత్తితో పొడుచుకోవడానికి చావడానికి కూడా సిద్ధపడ్డావు. నాన్న బామ్మ వెళ్ళిపోతుంటే వాళ్లతో నీకేం సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళని వదిలేశావు. అయినా వాళ్ళని పిచ్చివాళ్ళు కాకపోతే ఇంకెవరు దూరం చేసుకుంటారమ్మా? నేను మాట్లాడాల్సిన టైం వచ్చింది. ఏంటి మరిది గారు, జరిగిన దాంట్లో అత్తయ్య తప్పే ఉంది. అమ్మ ఏం చేసినా అంతా నీ మంచి కోసమే కదరా. అమ్మని పిచ్చిది అనడానికి అసలు నీకు నోరు ఎలా వచ్చింది? ఇదంతా చేసింది ఆ సింధు. మన కుటుంబాన్ని విడదీయాలని ఈ నాటకం మొదలుపెట్టింది. బామ్మగారిని మావయ్యని మాయ మాటలతో ఏమార్చింది. ఆది దంపతుల్లా ఉండే అత్తయ్య మావయ్యల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని వేరు చేసి మన ఇంటిని 2 ముక్కలు చేసింది. బామ్మగారికి ఆరోగ్యం బాగోలేదని అత్తయ్య ఎంత వెలువెల్లాడిపోయారో నాకు తెలుసు. నేను కళ్ళారా చూశాను కాబట్టి నాకు తెలుసు మరిది గారు. నాటకం ఆడి మనల్ని మోసం చేసిన సింధుని సపోర్ట్ చేసి అమ్మని నిలదీస్తావేంట్రా? సింధు నిజంగా అంత నిజాయితీ పర్రాలైతే సింధుని క్షమించమని నేనే అత్తయ్యకి చెప్పేదాన్ని. నేనెందుకు చెప్పలేదంటే సింధు వైపు తప్పుంది కాబట్టి, మనల్ని ముఖ్యంగా అత్తయ్యని మోసం చేసింది కాబట్టి. అందుకే నేను చెప్పలేదు మరిది గారు. ఒరే యష్, నువ్వు ఏదైనా అనాలంటే అందరినీ మభ్యపెట్టినా ఆ సింధు నన్ను, అంతేకాని ఏ తప్పు చేయని అమ్మనంటే మటుకి నేను ఊరుకోను. తేజ, మధు, ఇక వదిలేయండి. యష్ ఎప్పుడో మారిపోయాడు. వాడికి అమ్మ, ఈ ఇల్లు ఇవేవి అవసరం లేదు. వాడికి కావాల్సింది వాడి భార్య సింధు, వాడి పిల్లలు. వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కారణం నేనే కదా. వాడే అన్నాడు కదా, అందుకే ఈ అమ్మ మీద అరుస్తున్నాడు. అరవని తేజ, అరవని. పిచ్చిదాన్ని రాళ్లతో కొడతారు, కానీ నా కొడుకు నన్ను మాటలతో కొడుతున్నాడు. అంతే తేడా.
నా ఉద్దేశం అది కాదమ్మా. నువ్వు కూడా ఇలా ఆవేశంగా మాట్లాడబట్టే కదా ఇలా జరిగింది అన్నాను, అంతే. అవునరా, తప్పంతా నాదే. నా వల్లే నీ భార్య, నీ పిల్లలు, మీ నాన్న, బామ్మ అందరూ నీకు దూరం అయ్యారు. నా మొహం ఇక్కడికి చూపించను, సరేనా? అమ్మా అమ్మా ఆగమ్మా, నేను చెప్పేది విను. ఏం వినాలరా? చెప్పాల్సిందంతా చెప్పేశావు కదా, ఇంకేం అవసరం లేదు. అరే అమ్మా అమ్మా, నేను చెప్పేది విను. అమ్మా అమ్మా ఎస్. హే మధు, నువ్వు సూపర్. హ్యాట్స్ ఆఫ్ నీకు. భలేగా ప్లాన్ చేసావు. అనుకున్నది అనుకున్నట్టుగా వర్కౌట్ అయింది. చెప్పాను కదా తేజ, మనమిద్దరం కలిస్తే మనకి ఎదురుండదు అని. నాకైతే ఇప్పటికీ మైండ్ బ్లోయింగ్ తెలుసా? ఏంటి మధు ఇది? నువ్వు నన్ను ఒక్క హెల్ప్ చేయమని చెప్పావు, చేశాను. దాని రిజల్ట్ ఈ రేంజ్లో ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? నాకైతే ఇంకా వండర్ లాగే అనిపిస్తుంది. థ్యాంక్స్ తేజ. ఇప్పటికీ నాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఎన్నాళ్ళకి నా కల నెరవేరింది. ఇదంతా నీ వల్లనే తేజ. నువ్వు నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా సాధిస్తాను. మనకున్న ఏకైక అడ్డు ఆ సింధు. ఇప్పుడు సింధు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. మధు, వెళ్ళిపోలేదు, వెళ్ళిపోయేలాగా మనమే చేశాం. ఇకపై ఈ ఇల్లంతా మనదే. ఇది మన సామ్రాజ్యం. ఈ ఇంట్లో ఇక నుంచి నిన్ను ఎవ్వరూ వేలెత్తి చూపించకుండా నేను నిన్ను ఎవ్వరికి అందనంత ఎత్తులో నిలబెడతాను. నా భర్త గొప్పతనమేంటో అందరికీ తెలిసేలా చేస్తాను. మన ప్రాజెక్ట్ని మనం కరెక్ట్గా హ్యాండిల్ చేసి సక్సెస్ కొడితే అప్పుడు ఈ ఆస్తి మొత్తం మన సొంతమవుతుంది. అప్పుడు నిన్ను తిట్టి అవమానించిన మీ అమ్మ, మీ తమ్ముడు నీ కాళ్ళ దగ్గర ఉంటూ నిన్ను పొగుడుతారు. దానికి నువ్వొకటి చేయాలి తేజ. ప్రతిదీ నేను చెప్పినట్టు చేయి చాలు. అలాగే మధు, ఇక నుంచి నువ్వు గీసిన గీత దాటును. నువ్వు చెప్పిన పనల్లా చేస్తాను. నీ సపోర్ట్ నాకుంటే నిన్ను ఈ ఇంటికి మహారాజుని చేస్తాను తేజ.